వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నింగ్ టాపిక్. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం భారీ దిగ్బంధాన్ని విధించింది. శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా తన అత్యాధునిక యుద్ధ నౌకలను మోహరించింది. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తోంది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని భారీ దిగ్బంధనాన్ని ప్రారంభించింది. ఈ కీలక ఆపరేషన్లో భాగంగా సుమారు 15కు పైగా అత్యాధునిక యుద్ధ నౌకలను రంగంలోకి దించారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో మోహరించిన యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌక కీలకంగా మారింది. దీనిపై ఉన్న F-35B లైట్నింగ్ స్టెల్త్ ఫైటర్లు ఆకాశం నుంచి నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. MV-22 ఆస్ప్రే విమానాలు కూడా ఈ గస్తీలో చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ మోహరింపును అధికారికంగా ధృవీకరించింది. అయితే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇరానేతర నౌకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అమెరికా బలగాలు అడ్డుకుంటున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ నావీకి చెందిన 158 యుద్ధ నౌకలు ధ్వంసమయ్యాయని ఆయన అన్నారు. సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆ నౌకల జాబితాను ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. మిగిలి ఉన్న ఫాస్ట్ అటాక్ బోట్లు తమ దిగ్బంధన పరిధిలోకి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తమ నిబంధనలను అతిక్రమించే వాటిని కూడా నాశనం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో డ్రగ్స్ స్మగ్లర్ల విషయంలో అనుసరించిన కఠిన నిబంధనలే ఇక్కడ వర్తిస్తాయని చెప్పారు. అమెరికా సేనలు ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపవని ఆయన సందేశం ఇచ్చారు. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన దూకుడు స్వభావాన్ని మార్చుకోకపోతే మరిన్ని నష్టాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావటం ఈ పరిస్థితులకు దారితీసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలోని బృందం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే ఇరుపక్షాల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే ముగియనుంది. 2 వారాల గడువులోపే శాంతి నెలకొంటుందని ఆశించినా ఫలితం దక్కలేదు. చర్చలు విఫలమైన వెంటనే అమెరికా తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దీంతో ట్రంప్ హార్ముజ్ జలసంధిపై ఆర్థిక దిగ్బంధనాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ చర్యతో ఇరాన్ చుట్టూ సైనిక వలయం మరింత పటిష్టంగా మారింది. శాంతి చర్చల వైఫల్యం ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ తన చమురును విదేశాలకు పంపుతోంది. కోట్ల బ్యారెళ్ల చమురును అంతర్జాతీయ ఆంక్షల మధ్య కూడా అమ్ముకోగలిగింది. పాశ్చాత్య దేశాల నిఘా కళ్లుగప్పి రహస్యంగా ఈ ఎగుమతులు కొనసాగాయి. అయితే తాజా దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక మూలాలపై గట్టి దెబ్బ పడనుంది. ఇకపై సముద్ర మార్గం ద్వారా చమురు తరలించడం దాదాపు అసాధ్యం కానుంది. దీనివల్ల ఇరాన్ ప్రభుత్వానికి అందే ఆదాయం భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆ దేశాన్ని దెబ్బతీయడమే అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా ఒత్తిడి పెంచితే ఇరాన్ శాంతి ఒప్పందానికి లొంగి వస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. ఎగుమతులు నిలిచిపోతే ఇరాన్ లోపల కూడా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. యుద్ధాన్ని కొనసాగించే ఆర్థిక శక్తిని తగ్గించడమే ఈ దిగ్బంధన ఉద్దేశం. ఈ దిగ్బంధనం ప్రభావం కేవలం ఇరాన్ మీదనే కాకుండా ప్రపంచం మీద కూడా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకవచ్చు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధర 7% పెరగడం కలవర పెడుతోంది. చమురు సరఫరాలో అంతరాయం కలిగితే అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారం పడుతుంది. పెరిగిన ధరల వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగవచ్చు. ప్రపంచ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఎదురుదాడికి దిగితే ఈ దిగ్బంధనాన్ని కొనసాగించడం సవాలుగా మారుతుంది. సముద్ర మార్గంలో ఘర్షణలు పెరిగితే నౌకాయాన బీమా ధరలు కూడా పెరుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇది పెను దెబ్బ.
అమెరికా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఎటు దారితీస్తోందోనన్న భయం నెలకొంది. ఇరాన్ సైన్యం ఈ దిగ్బంధనాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ధ నౌకల మోహరింపును వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ క్షిపణులతో దాడులు చేస్తే పరిస్థితి చేయి దాటిపోయే ఛాన్స్ ఉంది. అమెరికా రక్షణ వ్యవస్థలు మాత్రం ఏ క్షణమైనా ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటిది. అక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ స్తంభిస్తుంది. రష్యా, ఇతర మిత్ర దేశాల నుంచి ఇరాన్కు ఎలాంటి మద్దతు లభిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఇరాన్ను కట్టడి చేస్తోంది. చర్చల ద్వారానో లేదా ఒత్తిడి ద్వారానో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. రానున్న కొన్ని రోజులు ఈ ప్రాంతంలో అత్యంత కీలకంగా మారనున్నాయి. భారత్ వంటి దేశాలకు కూడా ఈ పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా గల్ఫ్ ప్రాంతంపైనే ఆధారపడి ఉంటుంది. ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై పెట్రోల్, డీజిల్ భారం పడే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాల శాఖ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అమెరికా చర్యలు కేవలం ఇరాన్ ఓడరేవులకే పరిమితం కావాలని అందరూ కోరుకుంటున్నారు. చమురు రవాణాకు ఆటంకం కలిగితే ప్రపంచవ్యాప్తంగా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. యుద్ధ వాతావరణం వల్ల విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత కూడా ముఖ్యం. దౌత్యపరమైన పరిష్కారం లభించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. శాంతిని పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు కోరుతున్నాయి. అయినప్పటికీ అమెరికా తన పట్టు సడలించే సంకేతాలు ఇవ్వడం లేదు. యుఎస్ నావీ చేపట్టిన ఈ ఆపరేషన్ అత్యంత పకడ్బందీగా సాగుతోంది. డ్రోన్ల ద్వారా ప్రతి చిన్న కదలికను అమెరికా పర్యవేక్షిస్తోంది. ఇరాన్ పడవల కదలికలను ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా గమనిస్తున్నారు. యుద్ధ విమానాలు గగనతలంలో నిరంతరం గస్తీ కాస్తూ అప్రమత్తంగా ఉన్నాయి. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ వ్యూహాత్మకంగా ఒంటరి అయిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందనేది చూడాలి. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వం తన పంథాను మార్చుకుంటుందా లేదా అన్నది ప్రశ్న. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం యుద్ధాన్ని ముగింపునకు తెస్తుందా, లేక ఇది మరో సుదీర్ఘ పోరాటానికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికైతే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం మందు పాతర్లా మారిపోయింది. ఈ దిగ్బంధనం ఇరాన్ను శాంతి ఒప్పందం వైపు మళ్లిస్తుందా, లేక ఈ ప్రాంతంలో మరో భీకర యుద్ధానికి దారితీస్తుందా? అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అమెరికా వేసిన ఈ భారీ స్కెచ్కి ఇరాన్ ఇచ్చే కౌంటర్ ఏంటో వేచి చూడాలి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రస్తుతానికి ప్రపంచాన్ని ఉత్కంఠలో ముంచెత్తుతున్నాయి.